హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈ వీడియోలో నేను మీకు ఫంక్షన్స్ ఇన్ పైథాన్ గురించి చెప్తాను. వాట్ ఈస్ ఏ ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్స్ ఏ సర్టన్ టాస్క్. అంటే ఏంటంటే ఫంక్షన్ కి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అంటే ఫంక్షన్ లోని మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఓన్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ దట్ బ్లాక్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీ ఇన్స్ట్రక్షన్. సో ఇప్పుడు సపోజ్ యాడ్ అనే ఫంక్షన్ ఇచ్చామనుకోండి, యాడ్ అనే ఫంక్షన్ లోని ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ దట్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. అండ్ సపోజ్ ఇంకొక వేరే ప్రోగ్రామ్ లోని మనం ఏదైనా ఫంక్షన్ ని రీకాల్ చేసుకోవాలనుకుంటే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకోవచ్చు. అది మనం ప్యాకేజెస్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే యూజింగ్ డెఫ్ కీవర్డ్. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను, డెఫ్ ఏబిసి. ఏబిసి అంటే ఫంక్షన్ నేమ్. ఓకే, సో ఈ ఫంక్షన్ లో నేను జస్ట్ ఇది ప్రింట్ చేస్తాను అంతే. ఐల్ రైట్ ఎ సింపుల్ ఫంక్షన్ ఫర్ దిస్. సో ఇంతే ఫంక్షన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది? ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. ఫంక్షన్ కాలింగ్ అంటే జస్ట్ ఏం లేదు, ఏబిసి. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ కాల్. సో ఇలా మనం చేస్తే ఇక్కడ చూసారా, ఈ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ కాల్ అయింది. ఇంకొక ఫంక్షన్ చేద్దాం. సపోజ్ ఇదే ఫంక్షన్ కి ఏబిసి ప్రింట్ పైథాన్. సో మళ్ళీ ఇదే ఫంక్షన్ రాశాను. ఇదే ఫంక్షన్ రాస్తే ఇక్కడ పైథాన్ అని ప్రింట్ అయింది. ఫస్ట్ ఇదే ఫంక్షన్ రాస్తే మనకు 1 ప్రింట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఏబిసి ఫంక్షన్ రాస్తే మాకు పైథాన్ ప్రింట్ అయింది. అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ ని ఇది మళ్ళీ ఓవర్ రైట్ చేసింది అనమాట. దట్స్ ఇట్. అండ్ వెయిట్, ఇప్పుడు నేను ఎడిషన్ కి ఒక ఫంక్షన్ రాస్తాను. c is equals to 2 plus 7. Oh sorry, def add c is equals to a plus b. a plus b అంటావు కదా, 1 plus 2 and print c. సో ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తాను. కాల్ చేస్తే మనకి 3 ప్రింట్ అయింది. సో ఇప్పుడు దీన్నే నేను యూజింగ్ పారామీటర్స్ పాస్ చేస్తాను. డెఫ్ యాడ్, నేను ఇక్కడ 2 పారామీటర్స్ ఇస్తాను, a కామా b. ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాను కదా. సో ఈ 2 పారామీటర్స్ ని ఇందులో యాడ్ చేస్తాను. c is equals to a plus b. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ c ప్రింట్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా కాల్ చేసినప్పుడు ఫంక్షన్ కి ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ a కామా b అని వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫంక్షన్స్ లో పారామీటర్స్ పాస్ చేసాం కాబట్టి ఇక్కడ పారామీటర్స్ కి వాల్యూస్ అడుగుతుంది. సో ఇక్కడ నేను వాల్యూస్ సపోజ్ 2 వాల్యూస్ ఇవ్వాలి, 1 కామా 2. 2 పారామీటర్స్ పాస్ చేసాం కాబట్టి 2 వాల్యూస్. యాడ్ ఆఫ్ 1 కామా 2 అంటే 3 ప్రింట్ అవుతుంది డైరెక్ట్ గా. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఫంక్షన్ కి. ఐ విల్ డూ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్, పర్ఫెక్ట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ నేను ఎక్స్ అనేది పారామీటర్ కింద ఇచ్చుకున్నాను. ప్రోగ్రామ్ ఫస్ట్ టైప్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రోగ్రామ్ కి. range of 2 comma x plus 1 if దట్స్ ఇట్. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఆఫ్ 6 అంటే నీకు ట్రూ ప్రింట్ చేస్తుంది. అంటే ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే సపోజ్ 6 తీసుకున్నారనుకోండి, 6 తాలూకు ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3. సో ఇప్పుడు 6 తాలూకు ఫ్యాక్టర్స్ ని 1 2 3 ని యాడ్ చేయండి, 1 + 2 + 3 ఎంత 6 వస్తుంది. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ నెంబర్. అండ్ అలాగే 28 ఆల్సో పర్ఫెక్ట్ నెంబర్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సపోజ్ మీరు పర్ఫెక్ట్ ఆఫ్ 5 అని ఇస్తే ఫాల్స్ వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో ఈ ప్రోగ్రామ్ ఏం రాసుకున్నాం అంటే ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకున్నాను కదా, ఇది ఇలా మార్క్ చేసి ఉంచండి. అండ్ ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్స్ టు 0, టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు x తీసుకున్నాను అంటే టెంప్ వాల్యూలోకి x వాల్యూ పాస్ చేశాను అంటే టెంప్ లో కూడా 6 స్టోర్ అవుద్ది. సో ఇక్కడ ఫర్ లూప్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2 to x plus 1. x plus 1 అని ఎందుకు పెట్టానంటే నార్మల్ గా అయితే మనకి ఎలాగా x తీసుకుంటే సపోజ్ x కి 6 ఇచ్చామంటే 6 - 1 5 దాకే తీసుకుంటది ఇటరేషన్ లో. సో అందుకే నేను ఇక్కడ ఇటరేషన్ కి x plus 1 పెట్టాను. సో x plus 1 పెడితే మనకి 6 దాకా తీసుకుంటది. So now come to the first iteration. First iteration, if x mod I is equals to 0, x value anta 6. 6 mod first value anta I value 2 value. 6 mod 2 is equals to 0. ఇది ట్రూ కదా, ట్రూ కాబట్టి లూప్ లోకి వెళ్తుంది. a is equals to 6/2. 6/2 అంటే వాల్యూ ఎంత 3. ఇక్కడ రెండు బైస్ పెట్టాను కదా, అంటే ఇవేంటంటే ఇలా పెట్టుకుంటే మీకు డెసిమల్ వాల్యూస్ రావన్నమాట. సో అందుకనే ఇలా పెట్టాను. ఓన్లీ సింగిల్ బై పెడితే మీకు డెసిమల్ వాల్యూస్ వస్తాయి లైక్ దట్. సో 6/2 అంటే మనకి 3 వస్తుంది. సో n లోని n వాల్యూ ఎంత ఇనిషియల్ గా 0. n ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 3, n ప్లస్ a కదా. n ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ a అంటే 0 ప్లస్ అండ్ a వాల్యూ అంత 3. సో n లోకి 3 స్టోర్ అయింది. నెక్స్ట్ గో టు ఇటరేషన్ 2. ఇటరేషన్ 2 లోని i వాల్యూ అంత 2 నుంచి 3 కి ఇంక్రిమెంట్ అయింది. 6 mod 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ట్రూ కదా. సో ట్రూ కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 6/3. 6/3 అంటే ఆన్సర్ 2. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా, 3 ప్లస్ 2 అంటే ఇక్కడ ఇనిషియల్ ఫస్ట్ ఇటరేషన్ లో n వాల్యూ 3 లా స్టోర్ అయింది కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 5 నెక్స్ట్. సో నెక్స్ట్ కమ్స్ టు ఇటరేషన్ 3. ఇటరేషన్ 3 లో ఏంటి 6 mod 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇది ఫాల్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఇటరేషన్ 4. ఇటరేషన్ 4 లో 6 mod 5 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది కూడా ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ 5, 6 mod 6 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది ట్రూ కదా, ట్రూ కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 6/6. 6/6 అంటే 1 కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఇటరేషన్ 2 లో మనకి n వాల్యూ ఎంత స్టోర్ అయింది 5 స్టోర్ అయింది. సో n ఈజ్ ఈక్వల్స్ టు 5 + 1. సో ఫైనల్ గా n ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుంటే i వాల్యూ ఎంత అవుద్ది 7 అవుద్ది. 7 అంటే లూప్ అవుట్ అయిపోద్ది, అందుకని ఇక్కడ లూప్ కట్ అయిపోద్ది. సో n వాల్యూ 6. n ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. టెంప్ అంటే ఎంత స్టోర్ అయింది ఇక్కడ వాల్యూ, టెంప్ లో 6 ఉంది. సో 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 ట్రూ కాబట్టి మనకి రిటర్న్ ట్రూ చేసింది లైక్ దిస్. ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్స్ టు టెంప్, టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు x తీసుకున్నాం కాబట్టి అలా అయింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, i ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి ఎందుకు తీసుకున్నాను, 1 నుంచి తీసుకోవచ్చు కదా అని. సో ఇక్కడ 1 నుంచి తీసుకుంటే యాక్చువల్ గా ఫస్ట్ ఇటరేషన్ లో 6 mod 1 అవుద్ది. 6 mod 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ట్రూ కదా. సో అప్పుడు a లోకి వెళ్తుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 6/i అంటే a వాల్యూ 6 అవుద్ది. n ఈజ్ ఈక్వల్స్ టు 0 + 6 అంటే ఫస్ట్ n వాల్యూ 6 కింద స్టోర్ అయ్యి తర్వాత 6 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 అంటే టోటల్ n ఈజ్ ఈక్వల్స్ టు 12 అయిపోద్ది. సో 12 ఈజ్ ఈక్వల్స్ టు 6 నాట్ ట్రూ కదా. సో అప్పుడు మనకి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు 1 నుంచే కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 1 పెట్టి సింపుల్ గా ఇక్కడ 10 ప్లస్ x ఇలా పెట్టుకుంటే మీకు మళ్ళీ ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సపోజ్ పర్ఫెక్ట్ ఆఫ్ 6 అని పెడితే మళ్ళీ మీకు ట్రూ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి తీసుకుంటే ఫస్ట్ ఇటరేషన్ లో n ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుద్ది, n వాల్యూ 6 అవుద్ది కాబట్టి టోటల్ 12 అవుద్ది కదా. సో అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 12 స్టోర్ అవుద్ది. అప్పుడు 10 ప్లస్ x అని పెట్టుకుంటే టెంప్ వాల్యూలో 6 ఉంటుంది, x లో కూడా 6 ఉంటుంది కాబట్టి 6 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో అలా స్టోర్ అయ్యి మనకు మళ్ళీ పర్ఫెక్ట్ ఆఫ్ 6 అంటే ట్రూ అని చూపిస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం. ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అంటే మనం మొన్న ఓటీపీ ప్రాజెక్ట్ చేసాం కదా, ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్. అండ్ అది చేసే ముందు అది యూజింగ్ ఫంక్షన్స్ కట్ చేస్తాం. సో ఫంక్షన్స్ కి అందులో ఒక చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే రికర్షన్. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక ఫంక్షన్ అండ్ అందులోని ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. If a less than 0, then print again. Else print okay. సో ఇది ఒక సింపుల్ ఫంక్షన్. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఎగ్జిక్యూట్ చేసి. అండ్ నెక్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను. నెక్ ఫంక్షన్ కాల్ చేస్తే ఎంటర్ నెంబర్ 2 అని ఎంటర్ చేస్తే ఓకే అంటది. అంటే ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అంటే ఏ అనేది నెగిటివ్ అయితే ఎంటర్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఇందులోని ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసుకుంటది. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మళ్ళీ. ఎంటర్ నెంబర్ -2 అంటే మళ్ళీ ఎంటర్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఎంటర్ నెంబర్ అంటది.
ఇప్పుడు ఏదైనా పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మళ్ళీ ఓకే అని చెప్పేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఒకసారి కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని టైమ్స్ మనం ఎంటర్ చేసినా సరే మనకి అలాగే చూపిస్తుంది. సపోజ్ -2, మళ్ళీ -1, మళ్ళీ -8, ఎన్నిసార్లు ఎంటర్ చేసినా అన్నిసార్లు చూపిస్తుంది. 0 అని ఎంటర్ చేసి పాజిటివ్ కాబట్టి ఓకే అని చూపిస్తుంది. అంటే ఏంటంటే రికర్షన్ అంటే ఏంటంటే కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ ఆర్ అనదర్ ఫంక్షన్ విత్ ఇన్ ఏ ఫంక్షన్, అది రికర్షన్ అనమాట. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇదిగా మనం చేసిన ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు దీనికి నేను ఎక్స్టెన్షన్ ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ నేమ్స్ ఉన్నది కదా, ఈ లిస్ట్ తీసేస్తాను. అండ్ ఈ లిస్ట్ తీసేసి డైరెక్ట్గా ఈ డిక్షనరీలోనే కీకి నేమ్ ఇచ్చాను అండ్ వాల్యూస్కి కొన్ని రోస్, దట్ మీన్స్ లిస్ట్ తీసుకొని లిస్ట్లోని కొన్ని వాల్యూస్ ఇస్తాను. ఫస్ట్ది రోల్ నెంబర్, తర్వాత ఫోన్ నెంబర్, నెక్స్ట్ ప్లేస్, అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో వాల్యూ. ఈ వాల్యూకి 607 అండ్ ప్లేస్ నెల్లూరు, అండ్ నెక్స్ట్ ఎలెక్స్, అండ్ ఎలెక్స్కి 906 రోల్ నెంబర్, అండ్ ఇచ్చి ప్లేస్ ఓకే. సో ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా రిమూవ్ చేస్తాం. ఇదంతా రిమూవ్ చేసి డైరెక్ట్గా డీటెయిల్స్ ఎలా ఇస్తామంటే, డీటెయిల్స్ అని చెప్పి డీటెయిల్స్ ఆర్ అని చెప్పి ఇక్కడ మనం ఫర్ లూప్ డిక్లేర్ చేద్దాం. ఫర్ I, J ఇన్ డీటెయిల్స్ డాట్ ఐటమ్స్. సో డీటెయిల్స్ డాట్ ఐటమ్స్ లోకి వెళ్ళి మనం I వాల్యూని J వాల్యూని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే వైల్ లూప్ తీసేసి ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను, నేమ్ ఫంక్షన్. సో నేమ్ ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ నేమ్ ఎంటర్ చేస్తాం కదా, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇఫ్ నేమ్ ఇన్ డీటెయిల్స్ డాట్ కీస్, అంటే నేమ్ మనం ఎంటర్ చేసిన నేమ్ ఈ కీస్ లో కనుక్కుంటే అప్పుడు లోపలికి ఎంటర్ అవుద్ది, ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని. సో ఇక్కడ కూడా వైల్ లూప్ తీసేసి ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కి ఫంక్షన్ రాస్తాం, డెఫ్ ఫోన్ 1 is equals to int of input of enter phone number. సో ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, సో దీనికి ఏంటంటే ఇఫ్ లెంత్ ఆఫ్ str ఆఫ్ phone 1, అంటే మనం ఫోన్ నెంబర్ నార్మల్ గా ఇంటీజర్ కి అయితే మనకి లెంత్ ఫంక్షన్ వర్కౌట్ అవుద్ది, స్ట్రింగ్ కే వర్కౌట్ అవుద్ది. సో అందుకనే మనం దీన్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకుంటే సపోజ్ ఇప్పుడు లెంత్ ఒక 10 ఇచ్చామనుకోండి, 10 వాల్యూ కింద కౌంట్ చేసుకుంటది. సో జనరల్ గా మనకి ఫోన్ నెంబర్ అనేది 10 డిజిట్స్ కదా ఉంటాయి, సో అందుకనే 10 అని పెట్టాను. నాట్ ఈక్వల్స్ టు 10 అయితే ఇప్పుడు మనకి ప్రింట్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ మనం రికర్షన్ చేద్దాం. రికర్షన్ ఏం చేద్దాం, ఫోన్ ఫంక్షన్ ని మళ్ళీ మనం ఇక్కడ కాల్ చేద్దాం. అందుకనే నేను మీకు ఇందాకలా రికర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్స్ ఇఫ్ ఫోన్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్ 1. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఎంటర్ చేసిన ఫోన్ 1, ఇఫ్ మనం ఎంటర్ చేసుకున్న ఫోన్ నెంబర్ అనేది డీటెయిల్స్, ఫస్ట్ డీటెయిల్స్ నార్మల్ గా ఏముంది, డీటెయిల్స్ ఆఫ్ నేమ్ 1 నేమ్ ఎంటర్ చేసాం. సపోజ్ దేవాన్ని ఎంటర్ చేస్తే అందులోకి వెళ్ళిన తర్వాత దానిలో వాల్యూస్ లో చూసుకుంటది, చెక్ చేసుకుంటది ఇందులో ఉందా లేదనేది. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఇందులో కానీ ఉంటే అప్పుడు ప్రింట్ ఫౌండ్ ఇట్. సో ఇప్పుడు ఫౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓటీపీకి మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాద్దాం, ROTP.
1 ROTP1 అనే ఫంక్షన్ రాస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది కదా, తెలుసు కదా అది. సో ఇప్పుడు మనం ర్యాండమ్ ఫంక్షన్ యూస్ చేస్తాం కాబట్టి ఫోన్ నెంబర్ అనేది ర్యాండమ్ గా జనరేట్ అవుతుంటది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఓటీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఓటీపీ అయితే, ఇది తెలుసు మీకు, ఆల్రెడీ ఇంత ముందు డిస్కస్ చేసాం. వెయిట్, ఇక్కడ మనం దీనికి ఇంకొక ఫంక్షన్ రాద్దాం. ఎంటర్ ఓటీపీ తర్వాత ఇఫ్ లెంత్ ఆఫ్ str ఆఫ్ ఓటీపీ ఇస్ ఈక్వల్స్ టు 6 అయితే, నార్మల్గా ఓటీపీ అనేది మనకి 4 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ లేకపోతే 6 లో కూడా వస్తుంది కదా. సో అందుకని నేను ఇక్కడ 6 పెట్టుకున్నాను. అప్పుడు ఇక్కడ ఇఫ్ ఓటీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఓటీపీ అయితే అప్పుడు మనకి ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అండ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఏం ఇవ్వాలంటే, ఇక్కడ మన ఫోన్ నెంబర్ కాదు, డీటెయిల్స్ ఏమున్నాయి, రోల్ నెంబర్, డీటెయిల్స్ ఆఫ్ నేమ్ 1 ఆఫ్ 0, లొకేషన్ కూడా అంటే లొకేషన్ 0లోని మనకు రోల్ నెంబర్ ఉంది అండ్ లొకేషన్ 2లోని మనకి అంటే సారీ డీటెయిల్స్ ఆఫ్ అంటే డిక్షనరీలోని 0th లొకేషన్లోని మనకి రోల్ నెంబర్ ఉంది అండ్ సెకండ్ లొకేషన్లో మనకి లొకేషన్ ఉంది. దట్స్ ఇట్. సో లొకేషన్ ఇది మనకి చూపిస్తాయి. చూపించిన తర్వాత ఇది ఇక్కడ దాకా. వెయిట్, ఓకే, ఇండెంటేషన్ సక్సెస్ఫుల్. సో ఇండెంటేషన్ మనం ఫాలో అయ్యాం. ఒకవేళ ఈ ఓటీపీ ఉంది కదా, ఓటీపీ ఒకవేళ ఇలా అయితే ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సారీ, ఆథెంటికేషన్ నాట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. చూపించి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ROTP ఫంక్షన్ మళ్ళీ కాల్ చేద్దాం ఇక్కడ మనం. ఓకే, ROTP ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే, ఎల్స్ లెంత్ ఆఫ్ ఓటీపీ నాట్ ఈక్వల్స్ టు 6 అయితే మనకి ఇక్కడ మళ్ళీ అదే ఫంక్షన్ మనం కాల్ చేద్దాం. దేనికంటే ప్రింట్ ఇన్వాలిడ్ ఓటీపీ అని చూపించి మనం మళ్ళీ ROTP ఫంక్షన్ ని కాల్ చేద్దాం. సో కాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం జనరల్ గా OTP ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా ఉంది. సో మనం దీన్ని నార్మల్గా మనం దీన్ని కాల్ చేసుకోవాలి ముందు. ROTP1. సో దీన్ని మనం కాల్ చేసుకున్నాం. కాల్ చేసుకుంటే మనకి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. దట్స్ ఇట్. ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఫోన్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్, ఎస్, ఒకవేళ డీటెయిల్స్ ఆఫ్ నేమ్ లో లేకపోతే మళ్ళీ మనకి ఎంటర్ చేయమనేలా మనం సెట్ చేద్దాం. ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ ఫోన్ నంబర్. ఫోన్ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ తర్వాత మనం ఇక్కడ ఫోన్ ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో ఇక్కడ కాల్ చేద్దాం ఫోన్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకి, నేమ్ ఫంక్షన్ ఉంది కదా. ఇఫ్ నేమ్ వన్ ఇన్ డీటెయిల్స్ డాట్ కేస్, ఒకవేళ నేమ్ లేకపోతే దీన్ని కూడా రికర్షన్ యూస్ చేసి కాల్ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేమ్ ఫంక్షన్ కాల్ చేసి లాస్ట్ లోని నేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎంటర్ నేమ్. సపోజ్ నేను ఫస్ట్ అప్ నేమ్ ఇస్తాను.
అండ్ దేవన్ ఇచ్చాను కాబట్టి డేటాబేస్లో లేదు కాబట్టి మనకి నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని చూపించింది. ఇప్పుడు కరెక్ట్ నేమ్ ఇస్తాను. కరెక్ట్ నేమ్ ఇస్తే ఇది ఉంది కాబట్టి ఫౌండ్ ఇన్ డేటాబేస్. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ మనం 10 డిజిట్స్ సెట్ చేసుకున్నాం. నేను ఇక్కడ 5 డిజిట్స్ ఇస్తాను. 5 డిజిట్స్ ఇస్తే ఇది ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం లెంత్ అనేది 10 డిజిట్స్ సెట్ చేసాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను 10 డిజిట్స్ ఉన్నది అంటే ఐ మీన్ తప్పు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇది కూడా ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ ఎందుకంటే ఇది డేటాబేస్లో లేదు కాబట్టి. 91. ఇప్పుడు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను. 68908. సో ఇది ఇస్తే ఇది డేటాబేస్లో ఉంది కాబట్టి ఫౌండ్ ఇట్ అని చెప్పి మనకి ఓటీపీ జనరేట్ చేసింది. సో ఇప్పుడు నేను ఓటీపీ ఏం చేస్తానంటే మనం ఓటీపీ 6 డిజిట్స్ సెట్ చేసాం. సో నేను ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చాను. 4 డిజిట్స్ ఇస్తే ఇది ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పి మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇదే ఓటీపీని 6 డిజిట్స్ ఇచ్చి తప్పు ఓటీపీ ఇస్తాను. 53 అని ఇస్తే ఆథెంటికేషన్ నాట్ సక్సెస్ఫుల్ అని చూపించింది. ఎందుకంటే ఓటీపీ మనం కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మళ్ళీ జనరేట్ అయిన ఓటీపీని నేను మళ్ళీ ఇస్తాను. 655958. సో ఇది ఇస్తే మనకి ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి డీటెయిల్స్ అని చెప్పి మనకి ఈ రెండు డిస్ప్లే చేస్తుంది. దట్స్ ఇట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ ఈ సెషన్ ఇంతే. నెక్స్ట్ సెషన్లో బ్యాంక్ ఆపరేషన్స్ మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.